ఓకే. సో సంవాదం నడుస్తుంది కుంభుడికి ఉన్న శిఖిధ్వజుడికి. కుంభుడు అంటే చూడాలా. సో అయితే ఆ ఇప్పుడు అడుగుతుంది అనమాట, చూడాలా అడుగుతుంది రాజుని. ఆ, రాజా, నువ్వు ఆధ్యాత్మికంగా మేల్కొన్నావని నేను ఆశిస్తున్నా. తెలుసుకోవాల్సింది తెలుసుకున్నావు, చూడాల్సింది చూసినావు ఇక అనగానే శిఖిధ్వజుడు అంటాడు అనమాట, గురుదేవ మీ కృప వల్ల నేను పరమసత్యాన్ని తెలుసుకున్నా, కానీ ఇంతకాలం నాకు ఎందుకు అర్థం కాలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు. అప్పుడు కుంభుడు చెప్తాడు అనమాట, మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే కోరికలు తగ్గిపోతుందో, దెన్ మన ఇంద్రియాలు శాంతి ఇచ్చినప్పుడు మాత్రమే మన గురువుల మాటలు హృదయంలోకి దిగుతాయి. అంతవరకు ఎంత చెప్పినా కూడా దిగాయి. సో నీ గత సాధన వృధా కాలేదు, అవన్నీ ఈ రోజు ఫలించినాయి. సో మనసులోని మలినాలు తొలగిపోయినప్పుడు అప్పుడు గురువులోని మాటలు మనకు హృదయంలోకి ప్రవేశిస్తాయి అని చెప్తాడు అనమాట. సో ఇప్పుడు నువ్వు శుద్ధుడివి, నీ అజ్ఞానం మొత్తం తొలగిపోయిందని. సో జీవన్ముక్తుడికి మనస్సు ఉందా అంటే శిఖిధ్వజుడు అడుగుతాడు అనమాట, ముక్తుడికి కూడా మనస్సు ఉంటుందా, జీవన్ముక్తుడికి మనస్సు ఉంటుంది. అప్పుడు కుంభుడు చెప్తాడు, జీవన్ముక్తుడికి మనస్సు ఉంటది కానీ సాధారణ మనస్సు ఉండదు. పునర్జన్మ కారణమయ్యే వాసనలు, కోరికలు, అహంకారం, ఇవే మనస్సు. అసలు జ్ఞానిలో ఇవి ఉండవు. అతను శుద్ధ సత్వంలో జీవిస్తాడు. జ్ఞాని ఎప్పుడు శుద్ధ సత్వంలో ఉంటాడు అని చెప్తాడు అన్నమాట. సో అప్పుడు కుంభుడు అడుగుతాడు అనమాట, ఈ తపస్సు వల్ల ఈ తపస్సు వల్ల వచ్చే ఆనందం చాలా తాత్కాలికము. ఎప్పుడైతే సమత్వం పాటిస్తావో, సమత్వం వల్ల వచ్చే ఆనందం శాశ్వతము. జ్ఞాని కాని వాడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న సుఖాల కోసం పరుగు తీస్తాడు, కానీ జ్ఞాని మాత్రం పరమానందంలోనే ఉంటాడు అని చెప్తాడు అనమాట. ఇక్కడ ఉన్నది ఒక అనంత చైతన్యం ఒక్కటే ఉంది. సో అతనే బ్రహ్మము. అజ్ఞాని ఏం చేస్తాడంటే దాన్ని ప్రపంచంగా చూస్తాడు. జ్ఞాని ఏం చూస్తాడు, దాన్ని ఆ అనంత చైతన్యాన్ని బ్రహ్మంగా చూస్తాడు. సో అప్పుడు చూడాల ఏం చేస్తాడంటే శిఖిధ్వజుని పరిశీలిస్తుంది అనమాట. శిఖిధ్వజుడు లోతైన సమాధిలో ఉన్నాడు. సో సో చూడాలా ఒక సింహంలా గర్జిస్తుంది, అతన్ని కదిలిస్తుంది, అయినా కూడా అతడి కళ్ళు తెరవదు. అతను పూర్తిగా ఆత్మలో లీనమైపోయింది, ధ్యానంలోకి వెళ్ళిపోయింది. సో చూడాలనుకుంది తనలో ఇంకా వాసన ఉందా అని. సో అతనిలో ఇంకా కొద్దిగా వాసన ఉంటే మేల్కొల్పచ్చు అని పరిశీలించి చూసినప్పుడు ఇంకా కొద్దిగా వ్యక్తిత్వ బీజం ఉందని తెలిసింది ఇంకా ఆమెకు. తెలిసినాక అప్పుడు వశిష్ఠుడు చెప్తాడనమాట, జ్ఞానికి హృదయంలో సూక్ష్మమైన సత్వం ఉంటది, విత్తనంలో పువ్వు పండు దాగి ఉన్నట్లుగా అది దాగి ఉంటది, అందువల్ల అతడు మళ్ళీ శరీర చైతన్యంలోకి రావచ్చు అని చెప్తాడు. సో చూడాలా తన యోగ శక్తితోటి చాలా ముందుకు వచ్చేస్తుంది. సో అతడు అంటే మళ్ళీ అతను శరీర చైతన్యంలోకి రావచ్చు. సో కుంభుడు మళ్ళీ మేల్కొల్పుతాడు అనమాట. చూడాల తన యోగ శక్తితోటి శిఖిధ్వజుని సత్వాన్ని కొద్దిగా కదిలిస్తుంది అనమాట. అప్పుడు తర్వాత కుంభమణి రూపంలో ఒక సామవేద గానం చేస్తుంది. అది విని శిఖిధ్వజుడు కళ్ళు తెరుస్తాడు అనమాట. సో శిఖిధ్వజుడు అప్పుడు చెప్తాడు అనమాట, మీ కృప వల్ల నేను ఈ సంసార సముద్రాన్ని దాటినా ఇప్పుడు నాకు అన్ని ఆత్మలాగానే కనిపిస్తున్నాయి. నేను చూడాలా మరో పరీక్ష పెట్టాలనుకుంటాను. చూడాలా ఏంటంటే తన భర్త వైరాగ్యాన్ని పరిశీలించాలి, ఎంత మటుకు వైరాగ్యం ఉంది ఈయనకొని. సో మాయతోటి ఏం చేస్తాడంటే ఇంద్రుడిని దేవతలందరినీ సృష్టిస్తాడు. సృష్టిస్తే ఇంద్రుడు వస్తాడు, వచ్చి స్వర్గానికి రావాలని ఆహ్వానిస్తాడు. సో శిఖిధ్వజుని సమాధానం ఏంటంటే, నాకు స్వర్గం ఎక్కడైనా ఉంది, నేను ఎక్కడైనా సరే ఆనందంగానే ఉన్నా నేను. సో ఒక ప్రత్యేకమైన ప్రదేశమైన స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఆనందంగా ఉన్నా. ఇది విని ఇంద్రుడు ఆశీర్వదించేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక వీళ్ళ మధ్య నడుస్తా ఉంది. అవును, మనం ఎప్పుడు ఉన్న పరిస్థితిని అనుకో సో ఆమె మెల్లిగా సామవేద గానం చేస్తుంది అనమాట. సో ఆ సామవేద గానం విన్న వెంటనే శిఖిధ్వజుడు మళ్ళీ శరీర చైతన్యం వస్తుంది. యాక్చువల్గా గురుదేవ్ మనకు సంయం మెడిటేషన్ చేయించిన తర్వాత సామవేద గానం పెడతారు.
నేను ఇవాళ అనుకున్న సామవేద గానం విన్న తర్వాత ఓహో ఈ సామవేద గానం, సో అందుకే మళ్ళీ తిరిగి ఆ, ఈ ఈ చైతన్యం శరీర చైతన్యంలోకి రావడానికి సామవేద గానం చేస్తాడు. సో ఎదురుగా కుంభమణిని చూస్తాడు, చాలా సంతోషిస్తాడు అన్నమాట. శిఖిధ్వజుడు అంటది, గురుదేవ మీరు మళ్ళీ వచ్చారు, నాపై ఆశీర్వాదం కురిపించడానికి తిరిగి వచ్చారు, ఇది నా అదృష్టం అంటాడు. కుంభుడు అంటాడు, నేను నిన్ను విడిచి వెళ్ళినప్పటి నుంచి కూడా నా హృదయం నీ దగ్గరే ఉంది, నాకు స్వర్గానికి వెళ్ళాలని కోరిక లేదు, నీ సమీపంలోనే మాత్రమే ఉండాలని ఉంది, ప్రపంచంలో నీలాంటి స్నేహితుడు నమ్మకమైన వ్యక్తి శిష్యుడు నాకు లేడు అని చెప్పాడు. శిఖిధ్వజుడు అంటాడు అనమాట, మీరు పరిపూర్ణ జ్ఞాని అయినా నా దగ్గర ఉండాలని కోరుకోవడం నా అదృష్టము, దయచేసి ఈ అడవిలోనే ఉండండి, నాతో పాటు ఉండండి అంటాడు. సో కుంభుడు అడుగుతాడు, రాజా నువ్వు కొంతసేపు పరమస్థితిలో ఉన్నావు, ఇప్పుడు చెప్పు అది వేరు కాదు, ఇది బాధ అనే భావనలు పోయాయా, సుఖాల మీద కోరికలన్నీ తగ్గిపోయినాయా నీకు అని అడుగుతుంది అనమాట. అప్పుడు శిఖిధ్వజుడు సమాధానం చెప్తాడు, మీ కృప వల్ల నేను సంసార సముద్రాన్ని దాటినా, సో పొందవలసిందంతా పొందినా నేను, ఇప్పుడు నాకు తెలిసినది లేదు, తెలియంది లేదు, పొందవలసింది లేదు, వదలాల్సింది లేదు, ఇది ఉంది అది ఇది ఉంది అది ఉంది అనే భావన కూడా లేదు, సత్వము అనే భావన కూడా లేదు నాకు అని చెప్తాడు అనమాట. అనంత ఆకాశంలో నేను సహజమైన స్థితిలో ఉన్నా అని చెప్తాడు. సో శిఖిధ్వజుడు ఇప్పుడు శాంతి పొందుతా ఉన్నాడు అనమాట. వశిష్ఠ మహర్షి చెప్తాడు, శిఖిధ్వజుడు మరియు కుంభుడు ఇద్దరు కలిసి అడవుల్లో సంచరిస్తుండేది. ఇక చూడాలా చూడాలా, సో కుంభుడు అంటే ఇక్కడ చూడాలా, ఇక సంచరిస్తున్నారు. కొన్నిసార్లు పూలమాల ధరించే వాళ్ళు, కొన్నిసార్లు చందనం పూసుకునే వాళ్ళు, కొన్నిసార్లు సాధువుల వేషంలో ఉండేది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా ఆనందంగా ఉండేది. సో అట్లా ఒకరోజు చూడాలా తన భర్తను చూసి ఇలా అనుకుంటది అనమాట, నా భర్త ఇప్పుడు కొద్దిగా జ్ఞాని అయిపోయింది కదా, సో అతను గొప్పవాడు, బలవంతుడు, ఈ అడవి కూడా చాలా అందంగా ఉంది, సో ఇప్పుడు అలసట లేని స్థితిలో ఉన్నాము, అయితే సహజమైన ఆనంద భావాలు ఎందుకు రాకూడదు అనుకొని జ్ఞాని జీవితంలో సహజంగా వచ్చిన వాటిని తిరస్కరించాడు. సో అతి కఠినంగా ఉండడం కూడా ఒక రకమైన అజ్ఞానమే అది కూడా. సో చూడాలా ఏంటంటే చూడాల భావన, ఇక భర్త దగ్గర ఉండి కూడా ప్రేమాభిమానాలు కలగకపోతే అలాంటి స్త్రీ జీవించి ఉన్న చనిపోయినట్లే అనుకొని, సో జ్ఞాని అయినా కూడా సహజంగా వచ్చిన ఆనందాన్ని ఎందుకు వదలాలి, నేను నా భర్తతోటి మళ్ళీ ఆనందం అనుభవించేలా చేయాలి నా భర్తను అని అనుకుంటది అన్నమాట. కుంభుడు చెప్తాడు, రాజా ఈ రోజు శుభదినము, నేను స్వర్గానికి వెళ్ళి నా తండ్రిని దర్శించాలి, నాకు అనుమతి ఇవ్వు, సాయంత్రానికి తిరిగి వస్తా అని కుంభుడు అంటాడు అనమాట. సో చూడాల వెళ్ళింది. సో ఇద్దరు పూలు ఇచ్చి పుచ్చుకుంటారు, తర్వాత చూడాలా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత తన అసలు రూపంలో రాజమహల్కి వెళ్ళిపోతుంది ఆమె, రాజ్యపాలన చూసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కుంభముని రూపంలో శిఖిధ్వజుడి దగ్గరకు వస్తుంది ఆమె. అప్పుడు శిఖిధ్వజుడు అడుగుతాడు, కుంభుడు ముఖంలో కొంత బాధ కనిపిస్తుంది అనమాట. అప్పుడు శిఖిధ్వజుడు, ఓ దేవపుత్ర నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, అసలు జ్ఞానులు బాహ్య పరిస్థితుల వల్ల కలిత చెందరు కదా. సో అప్పుడు కుంభుడు సమాధానం చెప్తాడు, రాజా సమత్వంలో ఉండడం అంటే శరీర సహజ ధర్మాలు అంచివేయడం కాదు. సో నువ్వులు ఉన్నంత వరకు నూనె ఉంటుంది, అట్లాగే శరీరం ఉన్నంత వరకు దానికి సంబంధించిన సహజ భావాలు కూడా ఉంటాయి కదా అంటాడు. సో ప్రకృతికి వ్యతిరేకంగా పోవద్దు, శరీరానికి సహజంగా వచ్చే స్థితులను ఎదిరించడం కష్టం, వ్యర్థము, అది ఖడ్గంతో ఆకాశాన్ని ముక్కలు చేసినట్లు ముక్కలు చేయాలని ప్రయత్నించడమే అది అసాధ్యము అని చెప్తుంది అన్నమాట. సో యోగ సమత్వం అంటే ఏంటి అంటే, యోగ సమత్వం మనసుకు సంబంధించింది, అది శరీరానికి సంబంధించింది కాదు. మనసును ప్రశాంతంగా ఉండాలి, కానీ శరీరం మాత్రం తన సహజ ధర్మాలను కొనసాగిస్తుందని. సో ఎలా జీవించాలంటే, శరీరం ఉన్నంత వరకు ఇంద్రియాలు తన పని తను చేసుకోవాలి, శరీరం తన విధిని తను నిర్వర్తించాలి, బట్ మనసు మాత్రం ఎల్లప్పుడూ సమస్థితిలో ఉండాలన్నమాట. సో ఇది ప్రకృతి నియమం, ఈ నియమానికి దేవతలు కూడా లోబడే ఉంటారన్నమాట, ఎవరు దాన్ని మార్చలేరు. సో అది చెప్తుంది. కుంభుడు అంటాడు, ఓ రాజా నాకు జరిగిన ఒక దురదృష్టకరమైన ఒక విషయం చెప్తా నీకు. సో మన బాధను ఒక మంచి స్నేహితుడితో పంచుకుంటే మనసు తేలికవుతుంది, సో అట్లా స్నేహితునితో బాధ చెప్పుకున్నప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది అని చెప్తుంది అనమాట. సో నిన్ను విడిచి నేను స్వర్గానికి వెళ్ళిన కదా, వెళ్ళిన తర్వాత అక్కడ నా పనులన్నీ పూర్తి చేసుకున్నా, సాయంత్రం తిరిగి వస్తుంటే మధ్యలో దుర్వాస మహర్షిని చూసిన. సో ఆయన సాయంకాలము సంధ్యావందనం కోసం పరిగెత్తుతున్నాడు, తొందరగా వెళ్తున్నాడు.
సో నల్ల మేఘాల మధ్య ఆయన చాలా విచిత్రంగా కనిపించిండు నాన్న. నేను సరదాగా అన్నా, మీరు అసలు ఈ మీ హడావుడి చూస్తుంటే ఒక ప్రియుడిని కలుస్తున్న స్త్రీలా కనిపిస్తున్నారు" అని చెప్పిన. దాంతో దుర్వాస మహర్షి కోపం వచ్చింది. సో ఆయన నన్ను శపించిండు, ఏంటంటే ఈ అహంకారం వల్ల ప్రతి రాత్రి నువ్వు స్త్రీగా మారిపోతావు అని. అంటే కుంభుడు అంటాడు అనమాట. సో ఇప్పుడు ప్రతి రాత్రి నేను స్త్రీగా మారిపోతాననే ఆలోచిస్తే బాధగా ఉంది. అంటే ఆమె ఎట్లా ఆమెను చూపించుకోవాలని ట్రై చేస్తుంది చూడాలగా. సో కానీ ఈ శాపం శరీరానికే గాని నా ఆత్మకు కాదు అని చెప్తాడు. సో శిఖిద్వాడు సమాధానం ఇస్తాడు, "ఓ దేవపుత్ర, బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏది జరగాలో అది జరుగుతుంది. శరీరానికి వచ్చి సుఖదుఖాలు శరీరానికే చెందుతాయి కదా, ఆత్మకు కాదు కదా. మీలాంటి జ్ఞాని కూడా బాధపడితే సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి? సో కాబట్టి బాధపడొద్దు" అని చెప్తాడు అనమాట. సో వశిష్ఠ మహర్షి చెప్తాడు, ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటారు. అట్లా ఓర్చుకున్నాక వాళ్ళు ఇప్పటికే మంచి స్నేహితులు అయిపోయింది. సూర్యుడు అస్తమిస్తాడు, రాత్రి చీకటి అయిపోతుంది. నేను ఇద్దరు తమ సాయంకాలం ప్రార్థనలు పూర్తి చేసుకుంటారు. సో కొద్దిసేపటి తర్వాత కుంభుని శరీరంలో మార్పులు స్టార్ట్ అవుతాయి అనమాట. కుంభుడు ఏడుపు ఆపుకుంటా అంటాడు, "రాజా, నా శరీరం పూర్తిగా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను నిజంగా స్త్రీగా మారుతున్నాను." సో శిఖిధ్వజుడు చెప్తాడు, "మహాత్మా, మీకు సత్యం తెలుసు. జరగాల్సిన దాన్ని దేన్ని ఆపలేము మేము. ఇది శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది, మన ఆత్మను కాదు. అందువల్ల బాధపడొద్దు" అని చెప్తాడు అనమాట. అప్పుడు కుంభుడు అంగీకరిస్తాడు, "ఓ, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు బాధ లేదు. ప్రకృతి నియమాన్ని ఎవరం కనుక మార్చగలము" అంటారు. తర్వాత ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ విశ్రాంతి తీసుకుంటారు అనమాట. చూడాలా ఏం చేస్తుందంటే, తన యోగమాయ వల్ల పగలు కుంభమణిగా, రాత్రి స్త్రీ రూపంలో తన భర్తతోటి కలిసి ఉంటది అనమాట. సో ఆమె ఇట్లా స్త్రీగా మారిపోవడానికి ట్రై చేస్తుంది. సో కుంభుడు అంటుంది అనమాట, "ఓ రాజా, నువ్వు నిజంగా అట్లా భావిస్తున్నావు అంటే ఈ రోజు మనము అత్యంత ఈరోజు వివాహం చేసుకుందాం మనం. దేవతలు, గ్రహాలు, నక్షత్రాలు మన వివాహానికి సాక్షులుగా ఉంటాయి" అని తనే ప్రపోజల్ పెడుతుంది. సో అట్లా ఇద్దరు కలిసి వివాహానికి కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకొని, సో వాళ్ళు దేవతలను, పితృదేవతలందరినీ పూజిస్తారనమాట. సో అప్పుడు ఆమె చెప్తుంది శిఖిధ్వజుని తోటి, ఇట్లా చెప్తుంది అనమాట, "ఇక రాత్రి పూట దుర్వాస మహాముని శాపంతో స్త్రీలాగా మారిపోతుంది. సో ఇప్పుడు నేను స్త్రీని కనుక నా పేరు మదనిక అని పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను నీకు భార్యను." వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. తర్వాత శిఖిధ్వజుడు మదనికకు అన్ని ఈ పూలమాలలు, ఆభరణాలు అవన్నీ అలంకరిస్తాడు అనమాట. ఆమె అందాన్ని చూసి ఆనందిస్తాడు. సో మదనిక చెప్తాడు, "సో నువ్వు మహాలక్ష్మి దేవిలా ఉన్నావు. ఇప్పుడు మన ఇద్దరం శివపార్వతులు అట్లా ఎప్పుడు కలిసి ఉందాం, మన జీవితంలో శుభం కలగాలి" అని కోరుకుంటారు అనమాట. సో ఇద్దరు స్వయంగా అగ్నిని ప్రతిష్ఠిస్తారు. దాని శాస్త్ర విధానం ప్రకారం వివాహం చేసుకుంటారు అన్నమాట. సో వివాహ వేదికను అక్కడనే పూలతోటి, లతలతోటి, రత్నాలతోటి అంత అందంగా అలంకరిస్తారు. సో కొబ్బరికాయలు ఉంచుతారు, గంగాజల కలశాలు పెడతారు, మధ్యలో పవిత్ర అగ్ని, వాళ్ళే మొత్తం ఎన్లైటన్ మాస్టర్స్ కదా. సో పవిత్ర అగ్ని వెలిగిస్తారు. సో ఇద్దరు అగ్ని చుట్టూ తిరిగి వేద మంత్రాలు జపిస్తా హోమం చేస్తారన్నమాట. సో హోమం జరుగుతున్న సమయంలో కూడా శిఖిధ్వజుడు మదనిక చేతి పట్టుకొని కూర్చుంటాడు అనమాట. సో అట్లా 3 సార్లు వాళ్ళు అగ్ని ప్రదక్షిణ చేసి లాజా హోమం అనే వివాహ కర్మను పూర్తి చేసుకుంటారు. దాన్ని లాజా హోమం అంటారు. సో అదంతే ఇచ్చినారు. ఐ టు డోంట్ నో, రేపట్ల తెలుసుకుందాం దాన్ని. సో ఆ తర్వాత ఆ ఇద్దరు ఇంకా వాళ్ళకి వివాహం సంపూర్ణం అయిపోతుంది. సో శిఖిధ్వజుడు మదనికను శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటాడు. సో వారి సంబంధం ఎట్లా ఉంటదంటే ప్రేమతోటి, గౌరవంతో, ఆధ్యాత్మికంగా, జ్ఞానంతో నిండి ఉంటది. సో జ్ఞాని అయినా సహజీవనాన్ని తిరస్కరించాడు కనుక ప్రేమ మరియు జ్ఞానం కలిసి ఉన్నప్పుడు జీవితం అనేది సంపూర్ణమవుతుంది. సో జ్ఞానం ఉన్న చోట ప్రేమ దగ్గర కనుక ప్రేమ మరింత పవిత్రంగా ఉంటది అక్కడ. సో ఇట్లా ఉదయంగానే సూర్యుడు ఉదయించగానే మళ్ళీ చూడాలా ఏమవుతుంది, మదనిక ఏమవుతుంది, మళ్ళా కుంభుడి లాగా మారిపోతుంది. సో అట్లా పగలు వారు స్నేహితులుగా, రాత్రి భార్యాభర్తలుగా జీవించే వాళ్ళు అనమాట. సో చూడాలా ఒక రాత్రి శిఖిధ్వజుడు నిద్రపోతుంటే చూడాలా ఏం చేస్తుందంటే నిశ్శబ్దంగా రాజమహల్కి వెళ్తాడు. వెళ్ళి అక్కడ రాజ్యపాలన చూసుకుంటాడు. తర్వాత మళ్ళీ త్వరగా అడవికి వస్తుంది. వచ్చి శిఖిధ్వజుని మళ్ళీ ఆయన దగ్గర ఉండాలి కదా. సో వస్తుంది అనమాట. ఇట్లా కొన్ని నెలలు అలా మహేంద్ర పర్వత గృహాలలో నివసిస్తారు. తర్వాత అనేక అడవులు, పర్వత ప్రాంతాలు తిరుగుతారు. తర్వాత
దేవతల పుష్పవనమైన పారిజాత వనంలో కూడా కొంతకాలం గడుపుతారు. కురు దేశము, కోసల దేశము, ఇట్లా అంటే ప్రాంతాల్లో కూడా సంచరిస్తారు వాళ్ళిద్దరు. సో చూడాల మరో పరీక్ష పెట్టాలనుకుంటది. కొన్ని నెలల తర్వాత చూడాలి ఇట్లా అనుకుంటది. ఇప్పుడు ఆ, నా భర్త జ్ఞానం ఎంత స్థిరంగా ఉందో ఇప్పుడు నేను తెలుసుకోవాలి. సో అని ఈ స్వర్గ సుఖాలను కూడా చూపిస్తా ఆయనకు. అవి చూసినా కూడా ఆయన మనసు కదలకపోతే అతను నిజంగా వైరాగ్యవంతుడు అని తెలుస్తుంది అని చెప్పేసి. సో ఆ ఏం చేస్తుందంటే తన యోగమాయతోటి చూడాల ఒక దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఎట్లా అంటే శిఖిధ్వజుడికి ఇంద్రుడు దేవతలందరూ కలిసి తన ముందే నిలబడి ఉన్నట్టు కనిపిస్తాడు. వాళ్ళ దేవతలంతా ఆయన ముందే ఉన్నట్టుగా అనిపిస్తుంది. శిఖిధ్వజుడు ఏమాత్రం ఆశ్చర్యపోడు, వారిని గౌరవంగా పూజిస్తాడు. ఆ తర్వాత ఇంద్రునితో అంటాడు అనమాట, దేవేంద్ర నన్ను చూడడానికి మీరు స్వయంగా ఎందుకు వచ్చారు? సో మహాత్మా అప్పుడు ఇంద్రుడు చెప్తాడు అనమాట, మహాత్మా నీ మహిమ గురించి స్వర్గంలో విన్నాను, అందుకే నిన్ను చూడడానికి భూమి మీదకి వచ్చాను అని చెప్తాడు. సో స్వర్గానికి రండి మీరు, అక్కడ దేవతలు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు. సో ఈ దివ్య వరాలన్నీ స్వీకరించండి, మీరు నాతో పాటు ఆకాశంలో సంచరించవచ్చు అని ఇంద్రుడు ఆఫర్ ఇస్తాడు. సో జ్ఞానులు తమంతట తాముగా వచ్చిన సుఖాలను ఎవరు తిరస్కరించారు కనుక మీరు స్వర్గానికి వస్తే మాకు ఒక గొప్ప భాగ్యము అని ఇంద్రుడు చెప్తాడు. సో శిఖిధ్వజుడు అప్పుడు సమాధానం ఇస్తాడు అనమాట, జ్ఞానంతో కొన్ని సమాధానం. శిఖిధ్వజుడు ఒక చిరునవ్వుతో అంటాడు అనమాట, దేవేంద్ర స్వర్గం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో కానీ నాకు స్వర్గం అన్ని చోట్ల ఉంది, ఒక ప్లేస్ లో స్వర్గం అని కాదు, నాకు ఏ కోరిక లేదు, అందువల్ల నేను ఎక్కడ ఉన్నా ఆనందంగానే ఉన్నాను. సో మీరు చెప్పే స్వర్గం ఒక ప్రత్యేక ప్రదర్శన, కానీ నేను అట్లాంటి పరిమిత ప్రదేశానికి నేను రాలేను. సో ఇంద్రుడు అంటాడు అనమాట, జ్ఞానులు ఎప్పుడు తమకు దక్కిన సుఖాలను అనుభవించాలి కదా, శిఖిధ్వజుడు అంటాడు. సో ఆ మాటకు సమాధానం చెప్పకుండా శిఖిధ్వజుడు మౌనంగా ఉంటాడు. చివరిగా ఇంద్రుడు వెళ్ళిపోతే శిఖిధ్వజుడు అంటాడు, ఇప్పుడు నేను రాను, ఇప్పుడు ఇది సరైన సమయం కాదు నాకు రావడానికి అంటాడు. దాని ఇంద్రుడు అతనితో వచ్చిన దేవతలందరూ కూడా శిఖిధ్వజునికి కుంభునికి ఆశీర్వాదాలు ఇచ్చి అదృశ్యమైపోతారు. సో తర్వాత ఇంకా వశిష్ఠ మహర్షి చెప్తాడు, ఒక రోజు చూడాలనుకుంటది అనమాట, తన భర్త వైరాగ్యం ఎంత స్థిరంగా ఉందో తెలుసుకోవాలనుకుంటుంది. సో తన యోగమాయతో ఒక అందమైన యువకుని సృష్టించి తాను కూడా ఒక అందమైన యువతిగా మారుతుంది. మారిన తర్వాత ఇద్దరు ఒక తోటలో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తారు అనమాట. శిఖిధ్వజుడు చూస్తాడు. సో సాయంకాలం ప్రార్థనలన్నీ ముగించుకొని శిఖిధ్వజుడు అక్కడికి వస్తాడు. కొంత వెతికిన తర్వాత ఆ తోటలో వాళ్ళిద్దరిని చూస్తాడు అనమాట. ఎవరు? శిఖిధ్వజుడు. సో వాళ్ళిద్దరు పరస్పరం ప్రేమలో మునిగిపోయి ఉంటారు. సో శిఖిధ్వజుని స్పందన అన్నమాట. ఇది చూసి శిఖిధ్వజుడు ఏమాత్రం కోప్పడలేదు, అసూయపడలేదు, మనసు కూడా కలిసి చెందలేదు. అతను అనుకున్నాడు అనమాట, వీళ్ళ ఆనందాన్ని నేను ఎందుకు భంగం చేయాలి, సంతోషంగా ఉన్న వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి మదనికి వస్తాడు, వచ్చి చూడాలి, బయటకు వచ్చి శిఖిధ్వజుని కలుస్తాడు. కలిసిన తర్వాత శిఖిధ్వజుడు అడుగుతాడు అనమాట, ఎందుకు నువ్వేదో కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నావు, ప్రపంచంలో ప్రతి జీవి సంతోషం కోసమే కదా జీవిస్తుంది. సో మీరిద్దరు పరస్పరం ప్రేమలో ఉంటే అందులో తప్పేం లేదు, నాకేం కోపం లేదు అని చెప్తాడు అనమాట. సో అంత బ్రాడర్ అయిపోతాడు. మనుషులు ఇలాంటి విషయాలను ఇష్టపడతారని తెలుసు. సో కుంభుడు నా స్నేహితుడు, నీ పరిస్థితి కూడా దుర్వాస మహర్షి శాపం వల్లనే కదా వచ్చింది అనగానే అప్పుడు మదనిక చెప్తాడు అనమాట, ప్రభు నన్ను క్షమించండి, స్త్రీల స్వభావం చంచలంగా ఉంటది, బలహీనత వల్ల వాళ్ళు కొన్నిసార్లు తప్పులు చేస్తారు, అందువల్ల నాపై కోపం పెట్టుకోకండి అంటే. సో అప్పుడు శిఖిధ్వజుడు చెప్తాడు, ఓకే మదనిక, నాకు నీపై ఏమాత్రం కోపం లేదు, కానీ ఇకపై నిన్ను నేను భార్యగా కాకుండా ఒక మంచి స్నేహితురాలుగా భావిస్తా అంటాడు అన్నమాట. సో చూడాలి ఆ మాటలు విన్నాక చూడాలకు చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, ఏమంటే శిఖిధ్వజుడు కామాన్ని కూడా దాటిపోయిండు, కోపాన్ని కూడా దాటిపోయిండు, అసూయను దాటిపోయాడు, నిజమైన సమస్థితిని పొందినాడు అని ఆమె చాలా సంతోషపడ్డాడు. చివరిగా చూడాల వెంటనే తన మదనిక రూపాన్ని విడిచిపెట్టేస్తుంది, తన అసలు రూపమైన చూడాలలాగా ప్రత్యక్షమవుతుంది. లాస్ట్ ఆయన అన్ని విధాలుగా పరీక్షించి లాస్ట్ గా ఇప్పుడు మళ్ళీ చూడాల రూపంలోకి వచ్చేసింది అన్నమాట. సో అసలు నిజమైన జ్ఞానికి అసూయ, కోపము, కామానికి ఇట్లాంటి వాటికి బానిసగాడు. ఇతరుల ఆనందాన్ని చూసి కూడా బాధపడు. చూడండి, ఆయన భార్య అని తెలిసి ఆమె వేరేళ్లతో ఉన్నది అని చూసినా కూడా ఆయనకు బాధ అయ్యదు,
అంటే సమత్వం అంటే పరిస్థితులు మారినా కూడా ఆయన మనసు కదలలేదన్నమాట. శిఖిధ్వజుడి ఈ పరీక్షలో కూడా పూర్తిగా విజయం సాధిస్తాడు. నిజమైన వైరాగ్యం అంటే కోరికలు, అసూయ, కోపం వచ్చిన సందర్భాల్లో కూడా మనసు కదలకపోవడమే నిజమైన వైరాగ్యం. ఇట్లా ఒకరోజు శిఖిధ్వజుడు తన సాయంత్ర ప్రార్థనలన్నీ ముగించుకొని తిరిగి వస్తుంటే అప్పుడు చూడాలా ఒక ఇది చెప్పేస్తుంది. తర్వాత ప్రభు ఇప్పుడు మీ స్థితి ఎలా ఉంది అని అడుగుతుంది, చూడాలా అడుగుతుంది అనమాట. మీరేం అనుభవిస్తున్నారు, మీ మనస్సు ఎట్లా ఉంది అని. దాని శిఖిధ్వజుడు చెప్తాడు, ప్రియమైన చూడాలా, ఇప్పుడు అనంతమైన ఆకాశంలో ఉన్నాను, అఖండమైన శాంతిని పొందిన. ఇప్పుడు నాకు దుఃఖం లేదు, మోహం లేదు, భయం లేదు, కోపం లేవు, కోరికలు లేవు. విష్ణుమూర్తి, శివుడు వంటి దేవతలు కూడా సులభంగా అందని స్థితిని నేను పొందిన. సో అన్ని బంధనాల నుంచి పూర్తిగా విముక్తి పొందిన. నేను ఎల్లప్పుడూ అంతరంగంలో ఆనందంలో ఉన్నా. ఇది ఉంది అది లేదు అనే భావాలు కూడా నాకు లేవు. సో నీ కృప వల్ల నేను ఈ సంసార సముద్రాన్ని దాటిన. సో నువ్వే నాకు గురువు, నీకు ప్రమాణాలు అని అప్పుడు చెప్తాను అనమాట. ఫస్ట్ ఒప్పుకోడు. చూడాలి అడిగితే అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, శిఖిధ్వజుడు సమాధానం చెప్తాను. నాకు ఇప్పుడు చేయవలసింది చేయకూడదని అనేది కూడా భావాలు ఏం లేవు. నువ్వు ఏది మంచిదని భావిస్తావో అది చేయు, నేను నీ మాటను అనుసరిస్తాను అని చెప్తాడని. దెన్ అప్పుడు చూడాలి చెప్తా, ప్రభు ఇప్పుడు మన ఇద్దరం జీవన్ముక్తులం కనుక మనకి ఇష్టము అయిష్టము, లాభము నష్టము, సుఖము దుఃఖము అన్ని కూడా సమానమే. అందుకే ఇప్పుడు మనకు కఠిన సాధనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. మన నిజస్వరూపంలో స్థిరంగా ఉండాలి. మనం మొదట రాజు రాణిగా ఉన్నాం కదా, ఇప్పటికీ అదే భవిష్యత్తులో కూడా అట్లనే ఉందాము అని చెప్తాడు అనమాట. సో అజ్ఞానం ఇప్పుడు పూర్తిగా పోయింది, మనం వదలవలసింది ఒకటే అజ్ఞానం. అదా ఇప్పుడు పూర్తిగా పోయింది మనకు. కాబట్టి తిరిగి రాజ్యానికి వెళ్దాము, ప్రజలను ధర్మంగా పాలిద్దామని శిఖిధ్వజుడు అంటాడు. అయితే ఇంద్రుడు స్వర్గానికి రమ్మన్నప్పుడు ఎందుకు వెళ్ళకూడదు అని అంటాడు. చూడాల సమాధానం ఇస్తుంది, ఆ రాజా నాకు స్వర్గ సుఖాల మీద పెద్ద ఆసక్తి ఏం లేదు, రాజ్యవైభవం కూడా మీద కూడా నాకు మమకారం లేదు. నేను ఎక్కడ ఉన్నా కూడా ఒకేలా ఉంటాను. అది సుఖము అనే ఆలోచన వచ్చినా కూడా ఇది సుఖం కాదు అనే ఆలోచన వచ్చినా కూడా రెండు చివరికి లయమైపోతాయి. అయిపోయిన తర్వాత మిగిలేది శాంతి. నేను శాంతి మార్గంలోనే స్థిరంగా ఉన్నా. సో ఆ రాత్రి ఇద్దరు జీవన్ముక్తులు. సో పరస్పర ప్రేమతోటి ఆనందంతో సంపూర్ణంగా శాంతితో కాలం గడుపుతారనమాట వాళ్ళు. సో తర్వాత వాళ్ళిద్దరు రాజ్యానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. సో ఒక పెద్ద సైన్యాన్ని సృష్టిస్తుంది ఆమె. తర్వాత సైన్యం మీద రాజదంపతుల నాయకత్వం వహిస్తారు. సో ఏనుగులపై కూర్చొని రాజ్యానికి బయలుదేరి సో అన్ని ప్రదేశాలను చూపిస్తాడు. నేను ఇక్కడిక్కడ తపస్సు చేసిన అవన్నీ చూపిస్తాడు అనమాట చూడాలకు. సో శిఖిధ్వజుడు మళ్ళీ రాజ్యాన్ని పాలించడం ప్రారంభిస్తాడు. చూడాల అతనికి సహాయపడతాడు. ఇద్దరు కలిసి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించింది అనమాట. అనేక వేల సంవత్సరాల తర్వాత రాజ్యాన్ని పాలించిన తర్వాత శిఖిధ్వజుడు నిజంగా పరమంగా ముక్తిని పొందుతాడు, నిర్వాణం పొందుతాడు. అతని మనసులో చాలా కొద్ది సత్వం మాత్రమే మిగిలి ఉండేది. అది కూడా పూర్తిగా లయమైపోయింది. అతను ఇప్పుడు జనన మరణ చక్రం నుండి పూర్తిగా విముక్తి పొందినాడు. సో అప్పుడు వశిష్ఠుడు రాముడికి చెప్తాడనమాట. ఏమని అంటే, ఓ రామ, నీవు కూడా శిఖిధ్వజుడిలాగా జీవించు, సహజంగా నీ కర్తవ్యాలను నిర్వర్తించు, దుఃఖపడకు, ప్రపంచంలో ఉండి కూడా నీ బాధ్యతలను నిర్వర్తించు, అవసరమైన సుఖాలను అనుభవించు, అలాగే చివరికి ముక్తిని కూడా పొందు అని చెప్తాడు అనమాట. సో అప్పుడు చెప్తాడు అనమాట, ఈ కథలో బోధ ఏంటంటే, ఓ రామ, నేను నీకు శిఖిధ్వజుని కథ మొత్తం చెప్పినా నీకు. నేను ఈ మార్గాన్ని అనుసరిస్తే నువ్వు ఎప్పుడు దుఃఖించవు. శిఖిధ్వజుడు ఎట్లా రాజ్యాన్ని పరిపాలించిండో అట్లాగే నువ్వు కూడా రాజ్యాన్ని పాలించు, దాని ప్రపంచ జీవితం గడుపుతూ చివరికి ముక్తిని పొందు అని చెప్తాడు. సో అప్పుడు రాముడు అడుగుతాడు అనమాట మళ్ళీ, గురుదేవ, దేవతల గురువు అయిన బృహస్పతి మహర్షి ఉన్నాడు కదా, వాళ్ళ కుమారుడు కథుడు ఎలా జ్ఞానోదయం పొందినాడో ఆ కథ కూడా చెప్పండి, మనం రేపు చెప్పుకుందాం. చాలు, మళ్ళీ ఆయనకు తృప్తి లేదు రాముడికి. సో వశిష్ఠుడు చెప్తాడు అనమాట, అది రేపు చెప్పుకున్నా. ముఖ్యమైనదా కొంచెం చెప్తాను. జై గురుదేవ్. జై. అదే అమ్మా.